రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. తమకు కనీస వేతనంగా 26,000 రూపాయలు అందించాలని, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో సిఐటియు ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళతామని హెచ్చరించారు. కనీస వేతనం 26,000 రూపాయలు. మున్సిపల్ కార్మికులందరి పర్మనెంట్. మున్సిపల్ కార్మికులందరి పర్మనెంట్. మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే మున్సిపల్ కార్మికులకు 26,000 కనీస వేతనం, ఉద్యోగ భద్రత మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికుల ఐక్యత. కనీస వేతనం 26,000 రూపాయలు. మున్సిపల్ కార్మికుల పర్మనెంట్. మున్సిపల్ కార్మికులందరి పర్మనెంట్. మున్సిపల్ కార్మిక ప్రమాద బీమా సౌకర్యం. మున్సిపల్ కార్మిక ప్రమాద బీమా సౌకర్యం. మున్సిపల్ కార్మికులందరి పర్మనెంట్. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వంతో మాట్లాడాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఆది శ్రీనివాస్ గారు మాట్లాడాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మాట్లాడాలి. పోరాడదాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు జిందాబాద్ సిఐటియు. మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. పోరాడదాం. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు జిందాబాద్ సిఐటియు. అప్పుడు ఎన్నికల సందర్భంగా అందరూ కలిసి ఎన్నికల ద్వారా ప్రభుత్వానికి వచ్చినప్పుడల్లా టైం పడుతుంది తీసుకుంటలేదు. నా పరిస్థితి ఘోరంగా ఉంది. నాకు ఒక బిడ్డ ఉంది, ఒక కొడుకు. నాకు తప్పు ఉంది, మా ఇబ్బంది ఘోరంగా ఉంది. ఇన్ని రోజులే శతాంశాలు తీసుకులేరు. తిందామంటే తిండికే ఉంటుంది. ఒక్కొక్క రోజు ఉపవాసం ఉంటున్నాం మేము. అయినా ఒక్కరోజు కాకుండా ఒక్కరోజన్నా మాకు ఉంటే తీసుకొచ్చి పెట్టు. ఒక్క ముసలోడు అవి కూడా చనిపోలే. అకస్మాత్తుగా పని చేసుకుంటున్నా చనిపోయాడు. అట్లా వచ్చింది. మాట్లాడుకుంటున్నా చనిపోయాడు. మీరు దయచేసి మందులను కనుకరించండి. చిన్నలకు పెద్దలకు అందరికీ నమస్కారం. నాకు పని కల్పించాలి. నా బిడ్డ కన్నా అన్నం పెట్టాలి. మేము కష్టం చేసుకుంటున్నా బతుకుతుంది ఏం లేదు. పుట్టడు అప్పు ఉన్నది. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం నిత్యం ఎండనక వాననక చలనక అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని తదితర డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ద్వారా మరి ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరం కూడా సిఐటియు ఆధ్వర్యంలో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి ఇంటి మీద ధర్నా నిర్వహించి వారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. మరి ప్రధానంగా పట్టణాల్లో పరిశుభ్రంగా ఉంచడం కోసం, పట్టణాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం వారి ఆరోగ్యాలు సైతం పణంగా పెట్టి చెత్త చెదారం మురికిలో ప్రతిరోజు మరి కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మరి గత 2.5 సంవత్సరాల క్రితం ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులకు సంబంధించి మరి
కనీస వేతనం 26,000 అమలు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీని అమలు చేయనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, చనిపోయినటువంటి కార్మికుల స్థానంలో 60 సంవత్సరాలు పైబడినటువంటి కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులని తీసుకోకపోవడం వల్ల మరి కార్మికులు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కార్మికులపై పనిభారం ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా అనేక సార్లు స్థానిక అధికారులకు కావచ్చు, రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా వారు సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. కనీస వేతనం అమలు 26,000 అందించాలి. ఇదైతే వాళ్ళు చనిపోయిన వారి స్థానంలో 60 సంవత్సరాలు నిన్న స్థానంలో వారి కుటుంబ సభలకు అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో కమిషనర్ గారు కావచ్చు, పాలక వర్గాలు కావచ్చు పట్టించుకోవడం లేదు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా. కాబట్టి మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక సమస్యలపై కూడా కౌన్సిల్ సమావేశాలకు కార్మికుల సమస్యలపై ప్రత్యేక ఎజెండా పెట్టి వాళ్ళ సమస్యలకు చర్చించి పరిష్కరించే దిశగా మరి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు ఆది శ్రీనివాస్ గారికి కూడా అన్ని విషయాలను వివరించాం. వెంటనే పరిష్కారం కాకుండా కనుక రానున్న రోజుల్లో అవసరమైతే మున్సిపల్ కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మున్సిపల్, వేములవాడ మున్సిపల్, 2 మున్సిపల్ కలిసి వేములవాడ పట్టణంలో వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ గారి ఇంటి ముందు మరి 2 మున్సిపల్ కార్మికులందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మరి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా మున్సిపల్ కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నాయి. మరి మున్సిపల్లో ముఖ్యంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇస్తామని ఇంతవరకు కూడా అమలు చేయలేదు. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలి, ఆ పర్మనెంట్ కూడా చేయడం లేదు. మరి ముఖ్యంగా స్థానిక సమస్యలు, మున్సిపల్లో అనేక మంది 60 సంవత్సరాలు నిండి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి మున్సిపల్ కార్మికులుగా ఉండి చనిపోయి గత 20-30 సంవత్సరం నుండి వాసనకు దానికి పనిచేసుకుంటూ చనిపోయిన కార్మికుల స్థానంలో వారి పిల్లలకు అవకాశం ఇస్తామని గతంలో మాకు జీవో ఉండే. కేసీఆర్ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికులు చనిపోతే వాళ్ళకు పిల్లలకు, వారసులకు అవకాశం కల్పించాలని జీవో ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉన్న జీవోను కూడా కొట్టేసింది. మరి వారి పిల్లలకు అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గారు ఆలోచించి మరి మాకు సమయాన్ని కేటాయించి మా మున్సిపల్ కార్మికుల సమస్యలపైన సిరిసిల్ల, వేములవాడ 2 మున్సిపల్లో అనేక సమస్యలు ఉన్నాయి. మరి స్థానిక సమస్యలు అయినటువంటి మరి ఇక్కడ గౌరవ కమిషనర్లు మాకు సమస్యలు పరిష్కరించడం లేదు. దీనిపైన చొరవ తీసుకొని మా నాయకత్వం మరి ప్రత్యేకించి ఒకసారి మీకు వచ్చి కలుస్తాం. మరి మాకు టైం కేటాయించి మరి మా స్థానిక సమస్య పరిష్కరించేటట్లు మీరు మాకు సహాయం చేయవలసిందిగా గౌరవ ప్రభుత్వ విప్ గారిని కోరుతున్నాం.